హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం అందరం ఆల్రెడీ చూసాం కదా ఎన్హాన్సర్ అనేది. ఈ ఎన్హాన్సరు లెమన్ ఫ్లేవర్ అనేది నేను తీసుకున్నాను మీకు. ఇప్పుడు ఆల్రెడీ టైం కూడా మనకు ఓకే 9:30 అవుతోంది. ఈరోజు యాక్చువల్గా నేను తాగాల్సిన షేక్ అనేది నాకు లేట్ అయిపోయింది. సో లేట్ అయినా పర్వాలేదు, మీ అందరికీ చూపించడం కోసం ఈరోజు లేట్గా తీసుకుంటున్నాను అన్నీ. ఇదిగోండి మన మిక్సీ. ఇది మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఈ షేక్ అనేది ఎలా చేసుకోవచ్చు, ఎన్ని కావాలి దీనికి అని చాలామందికి ఆ భ్రమలు అపోహలు అయితే ఉంటాయి. ఇది మన వెయిట్ లాస్ ప్రోడక్ట్ అండి. నేను 90 days వెయిట్ లాస్ ఛాలెంజ్ తీసుకున్నాను కదా, ఎఫ్టేక్ ఆఫ్ కంపెనీలో ది బెస్ట్ ప్రోడక్ట్ ఇది. సో ఈ వెయిట్ లాస్ ప్రోడక్ట్లో మనం ఈ షేక్ ఉంది కదా, దీన్ని ఏమి యాడ్ చేయము. చూసారా, ఈ యొక్క 20 grams ఉంటుందండి దీంట్లో ప్రోటీన్ అనేది మనకి. కాబట్టి మన హంగ్రీ లెవెల్స్ అనేటివి చాలా వరకు ఇది కంట్రోల్ చేస్తుంది. కాబట్టి త్వరగా ఆకలి వేయదు అనుకుంటున్నా. ఇన్ కేస్ ఒకవేళ ఆకలి వేస్తే నేనేం తింటానో కూడా మీకు లైవ్గా చూపించేస్తాను. అండ్ ఈ యొక్క షేక్ పౌడర్లో నేను మిల్క్ ఏమీ యాడ్ చేయట్లేదు, ఓన్లీ వాటర్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. అది కూడా ఒక 220 to 250 ml బిట్వీన్లో యాడ్ చేస్తున్నాను. చూశారు కదా. సో దీన్ని మనం హ్యాపీగా ఒకసారి బ్లెండ్ చేద్దాము. బ్లెండ్ చేసిన తర్వాత దీని యొక్క థిక్నెస్ ఎలా ఉంది, మనం ఎలా దీన్ని తీసుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను. 1 second. మనం దీన్ని షేక్ చేద్దాము. సో మన షేక్ అనేది 30 నుంచి 40 seconds బ్లెండ్ చేయాలి. బ్లెండ్ చేసిన తర్వాత దీని యొక్క థిక్నెస్ అనేది ఇదిగోండి, చూసారా. సో చూద్దాం. ఇది మంచి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అండి, అందరికీ నచ్చుతుంది. అదేంటో స్ట్రాబెర్రీ అంటే నాకే నచ్చదు, బట్ వెయిట్ లాస్ ఛాలెంజ్ తీసుకున్నప్పుడు మీ అందరికీ చూపించాలి కదా. చూసారా ఎంత థిక్గా ఉందో. కన్ఫామ్గా మనకు 250 ml అనేది మనకు రిసీవ్ అవుతుంది. దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఏంటి అని అంటే కన్నా మన హంగర్ లెవెల్స్ అనేది సాటిస్ఫై అవుతుంది. అండ్ పర్ డేలో మనకు కావాల్సిన ప్రోటీన్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క షేక్లో మనకు రిసీవ్ అవ్వడం జరుగుతుంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పండి. నాకు మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ బ్లెస్సింగ్స్. సూపర్ అండి. దీంట్లో ఎటువంటి షుగర్ లేదు, ఏం లేదు. కాబట్టి వితౌట్ డైట్ కూడా దీంట్లో వెయిట్ ఎలా తగ్గచ్చు అనేది మన అప్కమింగ్ జర్నీలో మనం జర్నీ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్. బై బై మై డియర్ ఫ్రెండ్స్.